తిరుపతిలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో, బహిరంగ సభ ప్రచారంతో కేడర్లో జోష్ పెరిగిందన్నారు. తనను కూరగాయలు అమ్ముకునేవాడంటూ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించడం ఆయన స్వభావాన్ని తెలియజేస్తుంది అంటూ తెలిపారు. తన తండ్రి కూరగాయలు అమ్ముకుంటే తప్పేంటని, కరుణాకర్ రెడ్డి చేసే అవినీతి భూకబ్జాల కన్నా ఆకుకూరలు, కూరగాయలు అమ్ముకోవడం గౌరవప్రదమైన వృత్తి అంటూ తెలిపారు. ఇక శ్రీవారి నిధులను సైతం దోచేసిన కరుణాకర్ రెడ్డి శ్రీవారి సేవకు తగిన వ్యక్తి కాదన్నారు ఆరణి శ్రీనివాస్. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో నీటి సౌకర్యం కల్పిస్తామని, మార్కెట్లో షెడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. ఆకుకూరలు, పండ్లు, రకరకాల మనుషులకు కావాల్సిన వస్తువులు వివిధ పల్లెల నుంచి కొనుకొచ్చుకొని ఇక్కడ ఒక మార్కెట్గా ఏర్పాటు చేసుకొని తిరుపతికి నడిబొడ్డున ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నారు. వీళ్ళకి కొన్ని సమస్యలు కూడా అడగడం జరిగింది. ప్రధానంగా ఆ సమస్యలు కూడా షాపులు లేని ఆ పెట్టుకునే వాళ్ళకు అద్దెకు తీసుకుంటున్నారు. వాళ్ళు సంపాదించేది అద్దెలకే కట్టేది సరిపోతూ ఉంది. కాబట్టి వాళ్ళకు షాపులు మాకు కట్టించాలనేసి అడుగుతున్నారు. ఖాళీ ప్లేస్ ఉంది. ఖచ్చితంగా కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల కాలంలో షాపులు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. వాటితో పాటు మౌలిక వసతులు, కాలువలు, డ్రైనేజీ, కొద్ది వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతాలు నిండిపోతున్నాయి అనేసి చెప్పడం జరిగింది. అన్నింటినీ కూడా ఈ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా గేటు వసూలు అనేది కొన్ని గేట్లు కూడా మూసేయడం కూడా జరిగింది. మా దృష్టికి తేవడం జరిగింది. అన్ని గేట్లు కూడా ఓపెన్ చేస్తాం, అందరికీ అందుబాటులోకి తెస్తాం. ఇంకోటి గేటు కూడా ప్రధాన సమస్య. ఇప్పుడు మార్కెట్లో అమ్ముకునే వాళ్ళకు, షాపు యజమానులకు కానీ, తట్టలు అమ్ముకునే వాళ్ళు, బండుల్లో అమ్ముకునే వాళ్ళు అందరూ కూడా ఒక నిర్ణీత ధర ఉంటుంది. ఆ ధర ప్రకారం మార్కెట్ మున్సిపల్ అధికారులు నిర్ణయించిన ధర అమ్ముకోవాలి తప్ప ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి, కొంతమంది ఈ మార్కెట్లో కూడా వచ్చేది చాలక ఇప్పుడు వస్తాం.